ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త జగన్ కి షాక్ ఇచ్చిన టీటీడీ అధికారులు. తీవ్ర ఆగ్రహంలో జగన్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వైఎస్ జగన్ కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షాక్ ఇచ్చారు. వివరాలు చూస్తే, సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతి, చట్ట ప్రకారమే వ్యవహరిస్తామంటున్న అధికారులు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్య మతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచి కూడా తీసుకునేందుకు టీటీడీ అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ముందుగానే అతిథి గృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతించనున్నారు. ఒకవేళ తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్ట ప్రకారం నడుచుకుంటామని తిరుమల తిరుపతి అధికారులు చెబుతున్నారు. అంటే డిక్లరేషన్ పై సంతకం కనుక పెట్టకపోతే దర్శనానికి అనుమతించరని అయితే ఇక్కడ స్పష్టమవుతోంది. ఇక వైకాపా హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కల్తీ నెయ్యిని వినియోగించిన అంశంపై పెను దుమారం అయితే రేగింది. నాటి ప్రభుత్వంతో పాటు అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అలాగే ఈవో ధర్మారెడ్డిపై భక్తులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఈ వ్యవహారం నడుస్తుండగానే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి తిరుమల చేరుకోనున్నారు. శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అన్య మతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్మెంట్ వద్ద డిక్లరేషన్ పై సంతకం చేయించుకుంటారు. విఐపీలు వచ్చినప్పుడు అధికారులే అతిథి గృహం వద్దకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. ఇక జగన్ శుక్రవారం తిరుమలకు వస్తే అతిథి గృహం వద్దకు వెళ్లి తిరుమల తిరుపతి నిబంధనలు, దేవాదాయ శాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్ పై సంతకం కోరనున్నారు. అయితే వైకాపా 5ఏళ్ల పాలనలో జగన్ పలుమార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అధికారులు ఎటువంటి డిక్లరేషన్ కోరలేదు. హిందూ సంఘాలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన నేతలు చేసిన డిమాండ్లు ఎవరూ పట్టించుకోలేదు. బ్రహ్మోత్సవాలు వచ్చిన సమయంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నాటి చైర్మన్తో పాటు మంత్రులు పలువురు పరుష పదజాలంతో విపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే దర్శనానికి అనుమతించాలని ఈవోకి పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు జగన్ తిరుమల పర్యటనను అడ్డుకుంటామని భారతీయ జనతా పార్టీ భానుప్రకాష్ స్పష్టం చేశారు. అలిపిరి వద్ద నేను, చైర్మన్, ఈవో తప్పు చేశామంటూ హిందువులకు జగన్ క్షమాపణ చెప్పిన తర్వాతే తిరుమలకు వెళ్లేందుకు జగన్ అర్హుడని ఆయన అయితే చెప్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందనేది అయితే చూడాల్సి ఉంది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.